సంగారెడ్డి జిల్లా కొల్లూరులో 9 ఎకరాలకు పైగా భూమిని కబ్జా చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. రాత్రికి రాత్రి 200 మందికి పైగా దుండగులు ప్రైవేటు భూమి వద్దకు చేరుకున్నారు. కంటైనర్, నేమ్ బోర్డులు, రైలింగ్ పైపులతో DCM ట్రాలీ ఆటోలో అర్ధరాత్రి వేళ వచ్చి హల్చల్ చేశారు. జేసీబీల సాయంతో ప్రహరీ గోడలను తొలగించి రైలింగ్ పైపులను పాతారు. దుండగులు సెక్యూరిటీ గార్డులను కిడ్నాప్ చేసి నార్సింగి వద్ద వదిలేసి వచ్చారు. అంతటితో ఆగకుండా మరో వాచ్మెన్ దంపతులపై దాడి చేసి చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారు. భగవంత్ రెడ్డికి చెప్పిన సర్వే నెంబర్ 192లోని 5.12 గుంటల భూమి చదరవాడ శ్రీనివాస్కు చెందిన 4 ఎకరాల భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వదిలిపెట్టిన సెక్యూరిటీ గార్డుల ద్వారా సమాచారం అందుకున్న సూపర్వైజర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కొల్లూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రాత్రికి రాత్రే దాదాపుగా 20 మంది మహిళలు, 12 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నట్లుగా కొల్లూరు పోలీసులు తెలిపారు. మీద ఆటో? అవును సార్. ఎందుకు వచ్చారు? లేడీస్ కూడా, ఆడవాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు కూడా చాలా మంది పారిపోయారంటే మేము అనుకుంటున్నాం అక్కడ వచ్చి గుడిసెలు లేదండి ఏసీ ఆక్యుపై చేయాలని చూసారు అనుకుంటున్నాం మేము. మా ఉద్దేశంలో మాకు తెలియదు, శ్రీనివాసరావు గారు కూడా ఎవరు అని తెలియదు. కానీ ఇప్పుడు కేసు పోలీస్ చేతిలో ఉంది. వాళ్ళు కూడా ఇన్స్పెక్టర్ గారు వచ్చి చూశారు. వాళ్ళు మాకు ప్రామిస్ చేసింది అంటే విల్ టేక్ స్టేన్ యాక్షన్ అని. ఇన్ఫర్మేషన్ లేదు మాకు. ఇన్ఫర్మేషన్ ఇంతకుముందు ప్లాట్లు ఉన్నాయని ఎవరు వచ్చారు చాలా మంది ఏరియా మొత్తంలో. అయితే జడ్జిమెంట్ కాపీ ఉంది, అది 56/2008 జడ్జిమెంట్ కాపీ ఉంది. ఇక్కడ ప్లాట్లు లేవని అప్పుడే ప్రూవ్ చేసేసారు. అది 2016లో జడ్జిమెంట్ వచ్చింది. ఎవరో వస్తుంటారు ప్లాట్లని, కానీ ఇంత గుండాయిజం వచ్చి 200 పీపుల్ వచ్చి ఆక్యుపై చేస్తే మేము ఎప్పుడు కాలేదు. ఎప్పుడు మేము కొన్నప్పటి నుంచి ఎప్పుడు జరగలేదు ఇట్లా. అంటే మేము ఇట్లాంటివి జరగకుండా పోలీస్ కొద్దిగా బందోబస్తుగా ఉండాలి. తర్వాత ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉండొద్దు వీళ్ళందరికీ. ఇలా మేము ఏదో ఇన్వెస్ట్మెంట్ గురించి అని కొనుక్కున్నాము, రోడ్లు కూడా లేనప్పుడు ఇప్పుడు ఎక్కువ రోడ్లు వచ్చాయని ఆక్యుపేషన్ గురవుతాయి. మాలాంటి వాళ్ళకు చాలా ఇన్కన్వీనియంట్ అవుతుంది, చాలా బాధాకరం కూడా. అయితే నాకు మా సూపర్వైజర్ వచ్చేసి 3:45 ఆ టైంలో కాల్ చేస్తే కనుక నేను లిఫ్ట్ చేస్తే ఇట్లా ఎవరెవరో వచ్చారు, ఒక 30 మెంబర్స్ అట్లా ఉన్నారంటే సరే అని చెప్పేసి నేను పోలీసు వాళ్ళకి 100కి డైల్ చేయటం జరిగింది. నాతో పాటు పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు ఇమీడియట్గా వచ్చారండి. వచ్చిన తర్వాత అక్కడ చూస్తేనేమో ఒక 30-40 మంది ఉన్నారు. అది కాకుండా మా వాళ్ళని అందరినీ కొట్టి రూములో లాక్ చేసేసి అట్లా బెదిరించారు, చంపేస్తాము అది ఇది అని చెప్పేసి, ఖాళీ చేయాలి మీరు అన్నట్టు, కబ్జా చేస్తాం మేము ఇది అన్నట్టు బ్లాక్మెయిల్ చేసి ఇచ్చేశారు. ఒక 3 సెక్యూరిటీ గార్డులనేమో నార్సింగ్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళని బెదిరించి అక్కడ వదిలేశారు, ఇక్కడ పని చేయొద్దు మీరు అది. దాని తర్వాత వచ్చేసి పోలీసు వాళ్ళతో రాగానే వాళ్ళు కూడా వీడియో తీసుకొని ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది చూశారు. అక్కడ చూసిన తర్వాత ఇమీడియట్గా కొంతమంది పారిపోతుంటే వాళ్ళని ఒక 12 మందిని పట్టుకున్నాం ఫస్ట్. దాని తర్వాత 12 మందిని పట్టుకుని కేసు చేద్దాం అనే లోపల వెనక నుండి వీళ్ళు ట్రాక్టర్లు ఇవన్నీ తీసుకొచ్చేసి జేసీబీలు అన్నీ దున్నేయటం ఇవన్నీ చేసేసి షీట్లు లాగా వెల్డింగ్ ఇవన్నీ చేయించేశారు. చేస్తుంటే మేము మళ్ళీ పోలీసు వాళ్ళకి చెప్పేసి మళ్ళీ పోలీసు వాళ్ళని తీసుకొని రాగానే వాళ్ళు ఇంకో 2 కారుల్లో పారిపోయారు. ఒక కారు నెంబర్ ఆల్రెడీ నేను పోలీస్ స్టేషన్లో చెప్పాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇంకో 14 మంది దొరికారు ట్రక్లో. ఆ 14 మందిని తీసుకెళ్ళి మళ్ళీ పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాము. అలానే వాళ్ళ మీద ఫైట్ షీట్ అనేది పోలీస్ వాళ్ళు మేము కంప్లైంట్ ఇచ్చాము. మిగతాది ఇంకా కొట్టడం అనేది